సుందరవనంలో రేణుపిచ్చుక తన భర్త రాజు మరియు అత్తమామలతో కలిసి ఒక చిన్న గూటిలో నివసించేది. రేణు చాలా పేదది, కానీ ఆమెది చాలా పెద్ద మనస్సు. అదే చెట్టుపై కొమ్మ మీద గౌరీకాకి మరియు బాలుకాకి నివసించేవారు. గౌరీ చాలా ధనవంతురాలు మరియు ఆమెకు తన డబ్బుపై చాలా గర్వం ఉండేది. ఒకరోజు గౌరీ ఒక గుడ్డు పెట్టింది, కానీ రేణు 5 గుడ్లు పెట్టింది. ఏంటిది గౌరీ, నువ్వొక్కటే గుడ్డు పెట్టావా? కొంచెం కింద ఉన్న ఆ పేద రేణును చూడు, ఆమె ఏకంగా 5 గుడ్లు పెట్టింది. మన కుటుంబం ఎలా పెరుగుతుంది? అరే బాలు, మీరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆడసింహం ఎప్పుడూ ఒకే బిడ్డకు జన్మనిస్తుంది. నా ఈ ఒక్క బిడ్డ పెంపకం ఎంత ముద్దు మురిపాలతో సాగుతుందంటే అడవి అంతా చూస్తూ ఉండిపోతుంది. ఆ రేణు ఎలాగూ పేదది. 5 పిల్లలకు తిండి ఎక్కడి నుండి పెడుతుంది? ఆమె పిల్లలు ఆకలితోనే చస్తారు. రేణు, మనకు 5 పిల్లలు రాబోతున్నారు. మన ఆదాయం చాలా తక్కువగా ఉంది. మనం వీరి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుదాం? మీరేమీ కంగారు పడకండి. దేవుడు మనకి ఈ సంతోషాలనిచ్చాడు. ఆయనే ఏదో ఒక దారి కూడా చూపిస్తాడు. మనమిద్దరం కలిసి బాగా కష్టపడి మన పిల్లలకు మంచి చదువు చెప్పిద్దాం. కాలం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది. కొంతకాలం తర్వాత గౌరీ కొడుకు బంటి పెద్దవాడయ్యాడు. రేణు 2 కొడుకులు, 3 కుమార్తెలు కూడా పెద్దవారయ్యారు. గౌరీ కొడుకు బంటి మరియు రేణు పిల్లలు ఇప్పుడు బడికి వెళ్లడం ప్రారంభించారు. గౌరీ కొడుకు బంటి ప్రతిరోజు తన విలాసవంతమైన కార్లో కూర్చుని గర్వంగా బడికి వెళ్లేవాడు. కానీ రేణు పిల్లలు పాత తోపుడు బండిలో ఇబ్బందులు పడుతూ వెళ్లేవాడు. రేణు పిల్లలు మాత్రం చిలుక బండిలో బడికి వెళ్తారు. అడవిలో ఒక పేద చిలుక బండిపై పిల్లలను బడికి తీసుకువెళ్లేది. బంటి తరచూ వారిని చూసి బెక్కిరించేవాడు. ఒరే చింటూ, చూడు నా కొత్త కార్ వేగం. మీ డొక్కుబండి తాబేలు నడక నడుస్తుంది. అన్నా, మనం ఎప్పుడూ ఇలాంటి కార్లో కూర్చోలేమా? నాకు కూడా కార్లో కూర్చుని బడికి వెళ్ళాలని ఉంది. బాధపడకు మీనా, కష్టపడేవారికి ఏదో ఒకరోజు అన్నీ లభిస్తాయని అమ్మ చెప్తుంది. వచ్చే నెల నుండి బండి అద్దె 600 రూపాయల నుండి 1000 రూపాయలు పెరుగుతుంది. మరియు బండి మరమ్మతు నిర్వహణ ఖర్చులు కూడా చాలా పెరిగిపోయాయి. నాకింత తక్కువతో గడవడం కుదరడం లేదు. 1000 రూపాయలా? చిలుకన్న, నేను చాలా కష్టం మీద 600 రూపాయలు సర్దుబాటు చేయగలుగుతున్నాను. నాలాంటి పేదదానిపై దయ చూపించు. నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? ఏంటి రేణు, పిల్లలను కనేటప్పుడు మాత్రం చాలా సంతోషపడ్డావు. ఇప్పుడు ఛార్జీలు కట్టే సమయం వచ్చేసరికి ఏడుస్తున్నావా? స్తోమత లేనప్పుడు అంతమంది పిల్లలను ఎందుకు కన్నావు? సరిగ్గా చెప్పావు గౌరీ. పేదరికానికి ధనికతనానికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు దీనికి అర్థమవుతుంది. వచ్చే నెల రానే వచ్చింది. రేణు ఎంతో కష్టపడి 1000 రూపాయలు కూడబెట్టింది. ఆమె ఆ డబ్బును చిలుకకిస్తుంది, కానీ చిలుక తీసుకోవడానికి నిరాకరిస్తుంది. రేణు, నేను చెప్పాను కదా ధరలు పెరిగిపోయాయని. నాకు 1200 రూపాయలు కావాలి, లేదంటే నేను నీ పిల్లలు బడికి తీసుకువెళ్ళను. చిలుకన్న, నేను రేయింబవళ్ళు కష్టపడి ఈ 1000 రూపాయలు కూడబెట్టాను. నాకు సహాయం చెయ్యి. పిల్లల చదువు ఆగిపోతుంది. అది నీ సమస్య. డబ్బులు తీసుకురా, లేదంటే పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టు. పాపం రేణుకి ఏ దారి తోచలేదు. చింటూ మరియు మీనా ఏడవడం ప్రారంభించారు. పిల్లలు ఏడవడం రేణు చూడలేకపోయింది. తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఆమె బాలు మరియు గౌరీల దగ్గరకు సహాయం అడగడానికి వెళ్ళింది. గౌరీ, బాలు అన్నా, ఒక చిన్న సహాయం కావాలి. మీరు ఎలాగూ బంటిని కార్లో బడిలో దించటానికి వెళ్తుంటారు కదా, దయచేసి నా పిల్లలను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి. నేను అతనికి ఇచ్చే 1000 రూపాయలను ప్రతి నెల మీకే ఇచ్చేస్తుంటాను. నా ఇంటికి వచ్చి ఇలాంటి మాటలు చెప్పడానికి నీకెంత ధైర్యం? మా ఇంత ఖరీదైన కార్లో నీ మురికి పిల్లలు కూర్చుంటారా? మా కార్ టైర్ దగ్గర నిలబడే స్తోమత కూడా నీకు లేదు. పో, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. గౌరీ సూటిపోటి మాటలు రేణు మనస్సును గాయపర్చాయి. తనే స్వయంగా తన పిల్లలను బరిలో దింపి రావాలని ఆమె నిర్ణయించుకుంది. రాజు మరియు రేణు అత్తమామలు కూడా అప్పుడప్పుడు పిల్లలను దించేందుకు వెళ్లేవారు. కానీ రేణునే ఎక్కువ బాధ్యత తీసుకుంది. రోజురోజుకు పిల్లలను మరియు వారి బరువైన పుస్తకాల సంచులను మోయడం వల్ల రేణు నడుములో తీవ్రమైన నొప్పి మొదలైంది. రేణు, నీ వెన్నుముకపై చాలా ఒత్తిడి పడింది. బరువైన బరువులు ఎత్తవద్దని నేను నీకు ముందే చెప్పాను. నువ్వు విశ్రాంతి తీసుకోకపోతే
జీవితాంతం వికలాంగురాలిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రేణు అంత నొప్పి ఉన్నప్పటికీ ఒకరోజు అడవిదారిలో వెళ్తోంది. అంతలోనే పొదల నుంచి ఒక తీవ్రమైన కాంతి మరియు మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది. అయ్యో, ఎవరైనా నన్ను బయటకు తీయండి, సహాయం చేయండి. రేణు నొప్పిని భరిస్తూ పొదల దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఒక అందమైన దేవకన్య వేటగాడి మాయావలలో చిక్కుకుని ఉంటుంది. భగవంతుడా, మీరు ఏదో దేవకన్యలా ఉన్నారు. భయపడకండి, నేను మిమ్మల్ని ఇప్పుడే విడిపిస్తాను. రేణు తన గురించి పట్టించుకోకుండా తన ముక్కు మరియు గోళ్లతో ఆ బలమైన వలను కొరకడం ప్రారంభించింది. మాయావల దెబ్బలు తగలడం వల్ల రేణుకు నొప్పిగా ఉన్నప్పటికీ ఆమె ధైర్యం కోల్పోకుండా ఎట్టకేలకు దేవకన్యను విడిపించింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు రేణు. నాకు నీ కష్టాలన్నీ తెలుసు. నువ్వు ఇంత బాధలో ఉండి కూడా నాకు సహాయం చేశావు. వెళ్ళు, ఈ రోజు నుండి నీ కష్టాలు నొప్పులన్నీ తొలగిపోయాయి. నీ మంచి పనుల ఫలితం నువ్వు ఇంటికి చేరుకోగానే నీకు లభిస్తుంది. రేణు ఎగురుకుంటూ తిరిగి వస్తుంది. ఎక్కడైతే తన పాత విరిగిపోయిన గూడు ఉందో అక్కడ ఇప్పుడు ఒక బలమైన మరియు అందమైన చెక్క ఇల్లు నిర్మించబడి ఉంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఇంటి ముందు ఒక మెరిసే కొత్త కార్ నిలబడి ఉంది. రాజు మరియు పిల్లలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు. అమ్మా చూడు, మన దగ్గరికి కూడా కార్ వచ్చేసింది. ఇక మనం కూడా కార్లో బడికి వెళ్తాం. రేణు, ఇదంతా ఎలా జరిగింది? నీ నడుము నొప్పి ఎలా ఉంది? నా నొప్పులన్నీ పూర్తిగా తగ్గిపోయాయండి. ఇదంతా ఒక మంచి దేవకన్య ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు మన మొర ఆలకించాడు. అదే రాత్రి అడవిలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఈదురుగాలులు మరియు వర్షం ముంచెత్తి అడవిని వణికించాయి. చెట్టు యొక్క ఒక పెద్ద మరియు బరువైన కొమ్మ విరిగి నేరుగా వారి ఖరీదైన కార్పై పడుతుంది. కార్ పూర్తిగా ధ్వంసమైపోతుంది. అయ్యో బాబోయ్, నా లక్షల విలువైన కార్ పారైపోయింది. మరుసటి రోజు ఉదయం రేణు తన పిల్లలను కారులో కూర్చోబెట్టుకుని బడికి తీసుకువెళ్తుండగా గర్విష్టి, గౌరీ మరియు బాలు తమ కొడుకు బంటిని నడిపించుకుంటూ తీసుకువెళ్లడం ఆమె చూసింది. వారి కార్ విరిగిపోయింది మరియు వారి ముఖాల్లో అవమానభావం స్పష్టంగా కనిపిస్తోంది. గౌరీ, బంటిని నడిపించుకుని ఎందుకు తీసుకువెళ్తున్నావు? తనని నా కారులో కూర్చోబెట్టు. నేను పిల్లలతో పాటు తనని కూడా బడిలో దింపుతాను. ఇందులో చాలా ఖాళీ ఉంది. రేణు, నన్ను క్షమించు. నేను నీతో చాలా చెడుగా ప్రవర్తించాను. నీ పేదరికాన్ని ఎగతాళి చేశాను. అయినా సరే నువ్వు మా కొడుకుకి సహాయం చేస్తున్నావు. ఈరోజు నువ్వు మా గర్వాన్ని అణిచివేశావు రేణు. మాకు మా తప్పు ఏంటో తెలిసొచ్చింది. పర్వాలేదు గౌరీ అక్క, మనం పొరుగువారం. కష్టకాలంలో ఒకరికొకరు సహాయపడటమే కదా మానవత్వం. రా బంటి, వచ్చి చింటూ మరియు మీనాల పక్కన కూర్చో. బంటి సంతోషంగా కారులో కూర్చుంటాడు. చింటూ మరియు మీనా అతనికి స్థలం ఇచ్చి చిరునవ్వు నవ్వుతారు. కార్ ముందుకు సాగిపోతుంది. రేణు తన మంచితనంతో గౌరీ మరియు బాలుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత గౌరీ మరియు బాలు ఎప్పుడూ ఎవరిని ఎగతాళి చేయలేదు. ఇప్పుడు రేణు మరియు ఆమె కుటుంబం తమ కొత్త జీవితంలో చాలా సంతోషంగా జీవించసాగారు. అడవి అంచున ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజు మరియు అతని భార్య రేణు పిచ్చుక నివసించేవారు. రేణు గర్భవతిగా ఉంది. ఈ సమయంలో ఆమెకు విశ్రాంతి మరియు సరైన సంరక్షణ అవసరం. కానీ ఆమె అత్యాశగల అత్తగారు మరియు ఆడపడుచు రాణి ఎప్పుడూ ఆమెను సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవారు. విను ఓ రాజు, ఈసారి పొలం నుండి వచ్చే సంపాదన అంతా నేరుగా నా చేతికే రావాలి. ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నాను. ఈసారి డబ్బులు తక్కువైతే మీ ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తాను. అవునన్నా, నా స్నేహితురాళ్ళు కొత్త నగలు చేయించుకున్నారు. నాకు కూడా డబ్బులు కావాలి. నీ భార్య ఎలాగూ రోజంతా కష్టమైన పనులేమీ చేయదు. ఊరికే తింటూ కూర్చుంటుంది. అత్తయ్య గారు, నేను గర్భవతిని కాబట్టి నా వల్ల ఎక్కువ పనులు చేయటం అవటం లేదు. అలాగే రాజు కూడా రాత్రింబవళ్ళు ఎండలో ఎంతగా కష్టపడుతున్నారో కదా. నువ్వు కంగారు పడకు రేణు. ఈసారి నేను పొలంలో బంగాళాదుంప పంటను చాలా బాగా పండించాను. మార్కెట్లో మంచి ధర వస్తే అమ్మ ఫిర్యాదులు కూడా దూరమవుతాయి. మరియు నీకోసం కూడా తినడానికి ఏదైనా మంచి ఆహారం తీసుకువస్తాను. రాజు తన కష్టంతో పండించిన తాజా బంగాళాదుంపలను మార్కెట్లో అమ్మడం ప్రారంభించాడు.
అతను లాభం తక్కువగా ఉంచుకుని నిజాయితీగా సరైన ధరకు బంగాళాదుంపలను అమ్మాడు. అన్నా రాజు, నీ బంగాళాదుంపలు చాలా తాజాగా ఉన్నాయి మరియు ధర కూడా ఇతరుల కంటే తక్కువగా ఉంది. నాకు 5 కిలోలివ్వు. నాకు కూడా 10 కిలోలివ్వు. ఈరోజు సంపాదన చాలా బాగా జరిగింది. ఈరోజు నేను రేణు కోసం తాజా పండ్లు మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకువెళ్తాను. చూస్తుండగానే రాజు బంగాళాదుంపలన్నీ అమ్ముడుపోతాయి. రాజు డబ్బుల మూటను చూసి చాలా సంతోషిస్తాడు. రాజు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి రేణుకు ఆ డబ్బుల మూటను చూపిస్తాడు. రేణు ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. అప్పుడే అత్తగారు మరియు రాణి అక్కడికి వస్తారు. చూడు రేణు, ఈరోజు మన పంటంతా అమ్ముడుపోయింది. ఇప్పుడు మనం నీ మందులు మరియు మంచి ఆహారం కోసం ఏర్పాటు చేయవచ్చు. అకస్మాత్తుగా అత్తగారు ముందుకు వచ్చి రాజు చేతిలో నుంచి ఆ డబ్బును లాక్కుంటుంది. ఆహా, ఈసారి నిజంగానే మంచి సంపాదన వచ్చింది. రాణి, రేపు మనమిద్దరం మార్కెట్కి వెళ్ళి నీకోసం కొత్త బట్టలు, నాకోసం ఆ ముత్యాల హారం తీసుకువద్దాం. కాని అమ్మా, ఈ డబ్బులు నేను రేణు కోసం సంపాదించాను. తను బలహీనంగా ఉంది. డాక్టర్ తనను మంచి పౌష్టికాహారం తీసుకోమన్నాడు. ఇందులో నుండి కనీసం కొద్దిగా డబ్బులైనా ఇవ్వు. ఎక్కువ ఎదురు మాట్లాడుకో. ఇదిగో 50 రూపాయలు తీసుకో. దానికివి చాలు. మిగిలిన డబ్బులు ఇంటి అవసరాల కోసం. రేణు మరియు రాజు చాలా బాధపడతారు. కాని తమ నిస్సహాయ స్థితిని తలుచుకుని మౌనంగా ఉండిపోతారు. రాజు తన బంగాళాదుంపల దుకాణం పెట్టుకుని కూర్చుంటాడు. కాని ఈరోజు ఏ కస్టమర్లు రావటం లేదు. అతని పక్కనే బాలు తన దుకాణాన్ని పెట్టుకుని గట్టిగా అరుస్తూ ఉంటాడు. రండి బాబు రండి, బాలుకాకి బంగాళాదుంపలు తీసుకువెళ్ళండి. రాజు కంటే కూడా చౌక, రాజు కంటే కూడా మంచివి, సగం ధరకు తీసుకువెళ్ళండి. బాలు అన్నా, నువ్వు ఇంత తక్కువ ధరకు అమ్మితే నాకు తీవ్ర నష్టం వస్తుంది. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. నాకు డబ్బు అత్యవసరం. వ్యాపారంలో ఎవరు ఎవరికి చుట్టాలు కారు రాజు. ఎక్కడ చౌకగా దొరికితే కస్టమర్ అక్కడికే వెళ్తాడు. నువ్వు నీ బంగాళాదుంపలు తిరిగి ఇంటికి తీసుకువెళ్ళు. వినియోగదారులంతా బాలుకాకి దగ్గరకు వెళ్ళిపోతారు. రాజు విచారంగా తన బంగాళాదుంపలను తిరిగి మూట కట్టడం ప్రారంభిస్తాడు. రోజులు గడిచిపోయాయి. బాలు జిత్తులమారితనం వల్ల రాజుకు ఒక్క బంగాళాదుంప కూడా అమ్ముడుపోలేదు. ఇంట్లో ఉంచిన బంగాళాదుంపలు కూడా కుళ్ళిపోవడం ప్రారంభించాయి. కుటుంబానికి తినడానికి కూడా ఏమీ మిగలలేదు. ఈ దరిద్రపు రేణు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుండి మన కర్మ కాలిపోయింది. ఇప్పుడు ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. మీరిద్దరూ నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. అవును, ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. ఏమీ సంపాదించలేనప్పుడు ఇక్కడ ఊరికే కూర్చొని తినాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు, నా మీద దయ చూపించండి. ఈ పరిస్థితిలో మేము ఎక్కడికి వెళ్తాము? నేను ఏమీ వినదల్చుకోలేదు. బయటకు వెళ్ళండి. నిరాశ్రయులై ఆకలితో ఉన్న రాజు మరియు రేణు పొలానికి వచ్చి బోరున ఏడ్వడం ప్రారంభించారు. వారి నిజమైన బాధతో కూడిన కన్నీరు మట్టిపై పడగానే ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా భూమిలో నుండి ప్రకాశవంతమైన బంగారు కాంతి వెలువడుతుంది మరియు ప్రతిధ్వనించే ప్రేమతో కూడిన స్వరం వినిపిస్తుంది. ఏడవకండి నా పిల్లలారా, భయపడకండి. నేను మీ భూమాతను. భూమాత, మాకు సహాయం చెయ్యి. మాకు ఉండటానికి ఇల్లు లేదు. అలాగే రేణుకి పెట్టడానికి ఆహారం కూడా లేదు. నేను మీ కష్టాన్ని మరియు మీ బాధను రెండింటినీ చూశాను. మీ అత్తగారి అత్యాశ మరియు మీ నిస్సహాయతను నేను చూడలేకపోయాను. నేను మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. రేణు, నువ్వు నీ చేతులతో మట్టిని తవ్వి ఏ బంగాళాదుంపను బయటకు తీసినా అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. వెళ్ళండి, మీ మంచి కాలం మొదలైంది. రేణు వణుకుతున్న చేతులతో మట్టిని తవ్వి ఒక బంగాళాదుంపను బయటకు తీస్తుంది. ఆ బంగాళాదుంప బయటకు రాగానే అది మెరిసే బంగారంగా మారుతుంది. రాజు, చూడు, ఇది నిజంగానే బంగారు బంగాళాదుంప. భూమాత మన మొర ఆలకించింది. అవును రేణు, ఇకపై నువ్వు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇద్దరు మార్కెట్లోని స్వర్ణకారుడి దుకాణానికి వెళతారు. ఆ బంగారు బంగాళాదుంపను చూసి స్వర్ణకారుడు ఆశ్చర్యపోతాడు. అరే వాహ్, ఇంత స్వచ్ఛమైన బంగారమా? దీనికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇస్తాను. స్వర్ణకారుడు ఆ బంగారు బంగాళాదుంపకు బదులుగా వారికి చాలా డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుతో
రాజు ఒక చాలా పెద్ద మరియు అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు. అతను రేణు కోసం మంచి భోజనం, కొత్త బట్టలు మరియు మందులను ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు వారి జీవితంలో ఎలాంటి లోటు లేదు. అటువైపు పాత ఇంట్లో సంపాదించేవారు ఎవరూ లేరు. ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా త్వరగానే అయిపోయింది. అత్తగారు మరియు రాణి ఆకలి బాధతో తమ తప్పును తీవ్రంగా తెలుసుకున్నారు. అత్తగారు మరియు రాణి ఏడుస్తూ రాజు మరియు రేణు ముందు చేతులు జోడిస్తారు. నన్ను క్షమించు బాబు. నేను అత్యాశకు పోయి నా కన్న కొడుకును కోడలిని ఇంట్లోంచి గెంటేశాను. నా కర్మకు తగిన శాస్తి నాకు జరిగింది. మేము చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాము. అవునన్నా, వదినా, మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పుకు చాలా సిగ్గుపడుతున్నాము. రేణుకి మీ అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని రోడ్డున పడేశారు. అత్తయ్య గారు, జరిగిందేదో మర్చిపోండి. మీరు మన కుటుంబంలో పెద్దవారు. మీరు మరియు రాణి ఈ రోజు నుండి మాతో పాటే ఈ ఇంట్లో ఉంటారు. రేణు పెద్ద మనస్సు అందర్నీ మార్చేసింది. కొద్ది రోజుల తర్వాత రేణు ఇద్దరు అందమైన పిల్లలకు, కూతురు మీనా మరియు కొడుకు చింటూలకు జన్మనిచ్చింది. అత్తగారు మరియు రాణి ఇప్పుడు తమ పాత అలవాట్లను వదిలేసి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఎలాంటి అత్యాశ, ద్వేషం లేకుండా సంతోషంగా తమ జీవితాన్ని గడపసాగారు. అడవిలో అది రాత్రి సమయం. చుట్టూ బాగా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నుంచి పడుతున్న వెన్నెల చెట్ల ఆకులపై మెరుస్తోంది. అదే అడవిలో ఒక ఎత్తైన చెట్టు కొమ్మ మీద ఒక చిన్న అందమైన మట్టి ఇల్లు ఉండేది. రేణు తన 3 చిన్న పిల్లలు మీనా, చిన్ని, చింటూడతో కలిసి అక్కడ ఉండేది. కానీ ఈ అడవి ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. ఆకాశంలో ఒక భయంకరమైన గద్ద ఎప్పుడూ వేట కోసం తిరుగుతూ ఉండేది. నా ముద్దుల పిల్లలారా, ఈ రాత్రి చాలా చలిగా ఉంది. త్వరగా వచ్చి నా రెక్కల కింద దాక్కోండి. అప్పుడు మీకు వెచ్చగా ఉంటుంది. అమ్మా, మనం ఎప్పుడూ ఈ మట్టి ఇంట్లోనే ఉంటామా? నాకు ఆకాశంలో ఎగిరే ఆ పెద్ద నల్లటి పక్షి అంటే చాలా భయంగా ఉంది. అవును నాన్న, ఈ అడవి మనకు ఆశ్రయం ఇచ్చినంత కాలం మనం ఇక్కడే ఉంటాం. కానీ నా పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గద్ద చాలా ప్రమాదకరమైనది. మనం ఎప్పుడూ దాని కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఉదయం కాగానే ఆ భయంకరమైన గద్ద ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది. అది చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. ఏదైనా కొత్త మెత్తటి వేట కోసం వెతుకుతోంది. ఆహా, ఈరోజు చాలా రోజుల తర్వాత రుచికరమైన తిండి దొరుకుతుంది. నా ఆకలిక భరించలేకపోతున్నాను. ఎగురుతూ ఎగురుతూ దాని పదునైన చూపు రేణు పిచ్చుక గూటిపై పడింది. అక్కడ 3 పిల్లలు తమ తల్లితో కలిసి కూర్చుని ఉన్నారు. అదుగో చూడు, అక్కడ ఉన్నాయి చిన్న చిన్న పిచ్చుక పిల్లలు. చిన్నగా, మెత్తగా, అమాయకంగా, తండ్రి లేని తాజా పండలాగా. ఈ రోజు నాకు పండుగే. గద్ద ఏమాత్రం సమయం వృధా చేయకుండా నేరుగా రేణు పిచ్చుక ఇంటివైపు దూసుకొచ్చింది. రేణుకి ప్రమాదమని అర్థమైంది. వెంటనే తన పిల్లలను తన రెక్కల కింద దాచేసింది. వద్దు, నువ్వు నా పిల్లలను తాకలేవు. ఇక్కడ్నుంచి దూరంగా పో, దుష్టగద్ద. ఈరోజు నీ తెలివితేటలేవి పనిచేయో పిచ్చుక, నువ్వు నన్ను ఆపలేవు. గద్ద తన పెద్ద పదునైన గోళ్లతో ఆ మట్టి ఇంటిని ఒక్క దెబ్బకి విరిచేసింది. రేణు పిచ్చుక ఏదైనా అర్థం చేసుకునే లోపే ఆ గద్ద మీనా, చిన్ని మరియు చింటూలను తన కాళ్లతో పట్టుకుని ఒక్కసారిగా మింగేసింది. అయ్యో లేదు, నా పిల్లలు, నా అమాయక పిల్లలు. ఎవరైనా నాకు సాయం చేయండి. గద్ద తన ఆకలి తీర్చుకుని గట్టిగా నవ్వుతూ ఆకాశంలో దూరంగా ఎగిరిపోతుంది. రేణు పిచ్చుక పూర్తిగా కుంగిపోయింది. దాని ఇల్లు నాశనమైపోయింది. దాని ప్రపంచమే ముగిసిపోయింది. అది సాయం కోసం తన పొరుగువారైన బాలుకాకి మరియు గౌరీకాకి దగ్గరకు వెళ్ళింది. బాలు, గౌరీ, ఆ దుష్టగద్ద నా 3 పిల్లలను మింగేసింది. దయచేసి నాకు సాయం చేయండి. మనం కలిసి ఆ గద్దపై దాడి చేస్తే ఏమో నా పిల్లలు నాకు తిరిగి దక్కవచ్చేమో. అరే రేణు, నీకు పిచ్చి పట్టిందా? ఆ గద్దతో పెట్టుకోవడం అంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే. మేం నీకోసం మా ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాలి? అవును రేణు, గౌరీ సరిగ్గా చెప్తోంది. మేం నీకెలాంటి సాయం చేయలేము. నువ్విక్కడి నుండి వెళ్ళు. ఒకవేళ ఆ గద్ద మనల్ని నీతో పాటు చూసిందంటే అది మనల్ని కూడా తినేస్తుంది. లోకం తీరు చూసి రేణు గుండె పగిలిపోయింది. అది నది ఒడ్డున కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటోంది. అప్పుడే
అటుగా వెళ్తున్న ఒక దయగల రామచిలుక దాని పరిస్థితిని చూసింది. ఏమైంది రేణు? నువ్వు అంతలా ఎందుకు ఏడుస్తున్నావు? నీ పరిస్థితి నా వల్ల చూడలేకపోతున్నాను. రామచిలుక అన్న ఒక క్రూరమైన గద్ద నా మీనా, చిన్ని మరియు చింటూలను మింగేసింది. బాలు, గౌరీ కూడా సాయం చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను ఏమీ చేయాలి? నేను కేవలం ఒక నిస్సహాయురాలైన తల్లిని. రేణు, గద్ద చాలా శక్తివంతమైంది. దాన్ని ఓడించడం అంత సులభం కాదు.